100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ Feb 14th నాడు మనందరికీ గుర్తొచ్చేది ఏంటప్ప, అరే ఒక ఫ్లవర్ పట్టుకుని అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి అని చెప్పేసి గుర్తొస్తుంటుంది కదా, వ్యాలంటైన్స్ డే అన్నట్టు. కాకపోతే ఈ ఇయర్ మాత్రం అలా గుర్తురాదు, లైలానే గుర్తొచ్చేస్తుంటుంది. మరి విశ్వక్సేన్ గారు లేడీ గెటప్తో వస్తున్న ఆ మూవీ డైరెక్టర్ రామ్ నారాయణ గారు ఇప్పుడు మనతో పట్టున్నారు. ఆయన తీసిన మూవీస్, అందులో ఉన్న ఐకానిక్ సీన్స్ బోల్డెన్ ఉన్నాయి, ఇందులో కూడా బోల్డెన్ ఉండబోతున్నాయని కూడా అన్నారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. హాయ్ రామ్ గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. బిజీ రైట్. బిజీ ఉన్నారా? బిజీ ఎందుకు బిజీ? పోస్ట్ వర్క్స్లో బిజీ ఉన్నారా? ఇంతకు అవుట్పుట్ ఎలా వచ్చింది లైలా? నేను ఏదైతే అనుకున్నానో అది తీసారు. అండ్ బట్టల రామస్వామి, అది కూడా కరోనా టైంలో అట్లా రిలీజ్ అయింది, బట్ అంత రీచ్ అనేది కూడా కాలేకపోయింది. సో ఇప్పుడేమో లైలాతో వచ్చారు, అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు లైలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఏంటి ఈ మధ్యలో మీరు నేర్చుకున్నది ఏంటి? సో ప్రేక్షకులకు అక్కడ మిస్ అయినది ఇక్కడ చూపించాలనుకున్నది ఏంటి? థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఒక్క డైలాగ్ అయిపోయింది. ఆడ సోను మోడల్ ఎట్లా చేస్తారో లేదు, అది కాదు. అంటే అది నేను తీసిన వెంటనే కరోనా వచ్చింది, లాక్డౌన్ అయిపోయింది, ఎక్కడ బయటికి రాలేకపోయాము. బట్ స్టిల్ దాని తర్వాత 1 year దాని తర్వాత రిలీజ్ అయింది. వీ మేడ్ ఇట్ బిగ్. మేము ఏదైతే పెట్టామో దాని మీదే వచ్చాయి డబ్బులు. సో అందరు హ్యాపీ, ప్రొడ్యూసర్ హ్యాపీ, నేను హ్యాపీ, నేను తీసినందుకు నేను హ్యాపీ. సో దాని తర్వాత చిన్నగా చేద్దాం ఏదన్నా, దాని నెక్స్ట్ స్టెప్. జనరల్గా ఒక 1.5 CRలో తీసిన సినిమా కంటే ఒక నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది, దాని డబలో లేకపోతే అలా తీద్దాం అనుకుని ఒక స్టోరీ రాసుకొని చిన్న స్పాన్లో ట్రయల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టా. అప్పటి నుంచే 21లోనే. తర్వాత కొంతమంది హీరోస్ని కలిశాను. లేడీ గెటప్, అప్పుడే లేడీ గెటప్ ఉండింది. అంటే రైటింగ్లోనే లేడీ గెటప్. సో అక్కడి నుంచి చెప్పడం మొదలుపెట్టాం. లేడీ గెటప్ అని 4-5 చెప్పాక నాకు అప్పుడు అర్థమైంది, ఇది ఎవరు ఒప్పుకోరని, ఇది ఎవరు చేస్తారు, ఇది చేసే పని అయ్యే పని కాదు, ఇది పక్కన పెట్టేద్దాం అన్న స్టేజ్లో లాస్ట్ విశ్వక్. నాకు విశ్వక్ ఉన్న ఇమేజ్కి అస్సలు చేయడు, ఫుల్ మాస్ హీరో, అసలు కమర్షియల్ హీరో కదా, ఇప్పుడు లేడీ గెటప్ వేయమంటే ఎవరేస్తారు అనుకుని నేను, అంటే అప్పుడు డిసప్పాయింట్ అయినా. చాలామంది హీరోస్ దగ్గర చెప్పినప్పుడు చాలామంది దగ్గర డిసప్పాయింట్ అయినా. కథ బాగుంది కానీ లేడీ గెటప్ అంటే ఎట్లా చూస్తారంటావు మన్ని అని చెప్పి చాలామంది, అమ్మా ఇది తప్పేమో అనుకున్నా కొన్ని రోజులు, కొన్ని మంత్స్ స్పాన్లో. బేసిక్గా లేడీ గెటప్ చేయడం తప్పేమో అని చెప్పి అంతమంది దగ్గర నుంచి ఒక రిజెక్షన్ అనేది వచ్చేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ సంథింగ్. అంటే కథలో సరే కొన్ని కథలు వర్కౌట్ అవుతాయి, కొన్ని కథలు వర్కౌట్ అవ్వవు. సరే ఆ స్టేజ్లోనే మేబీ ఎవరు ఒప్పుకోవట్లేదంటే నేనే తప్పుగా ఆలోచించానేమో. లేడీ గెటప్ ఈ జనరేషన్లో లేడీ గెటప్ సబ్జెక్ట్ తీసుకుని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాను నేను, ఇది కాని పనిలే అని చెప్పి పక్కన పెట్టేసి, సరే లాస్ట్కి ఇంకా అదే మూడ్లోనే వెళ్ళాను. సరే ఇక్కడ కూడా అదే వస్తుందేమో, ముందరే ఎక్స్పెక్ట్ చేయకూడదు, సరే నువ్వు అంటే ఓకే నువ్వు అని వచ్చేద్దాం, ఏం కాదులే ఇంకో సబ్జెక్ట్ చేసుకుందాం అని చెప్పి. కానీ విశ్వక్ ఫస్ట్ విన్న వెంటనే ఫస్ట్ వర్షన్, ఆ చిన్న స్పాన్ ఏదైతే కథ విన్నాడో అప్పుడే సూపర్, ఇది లాక్ చేస్తున్నా. కానీ దీంట్లో కొన్ని ఇలా నేను అంటే విశ్వక్ వచ్చిన సరే మా ఇద్దరికి అనుకున్నాం, మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్లో స్పాన్ పెంచుదాము, విశ్వక్ రేంజ్కి సబ్జెక్ట్ని తీసుకెళ్దాము. నేను చిన్న సబ్జెక్ట్ తీసుకెళ్ళా. సో అది కమర్షియల్స్ యాడ్ అయింది. ఇంకా కమర్షియల్స్ యాడ్ అయిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. మీరు ఇందాక అన్నారు మూమెంట్స్ అని, ఇంకా ఐకానిక్ మూమెంట్స్, మామూలు మూమెంట్స్ కూడా కాదు, ఐకానిక్ మూమెంట్స్ అనమాట. ఇంకా దీంట్లో రాసుకోండి ఐకానిక్ మూమెంట్స్. విశ్వక్ అనేటప్పటికీ మీరు అన్నట్టు మాస్ కా దాస్, మరి అట్లాంటిది లేడీ గెటప్లో అనేటప్పటికీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాస్ ఏ ఛాలెంజింగ్ రోల్ అనేది. కొంచెం ఏమాత్రం అటు ఇటైనా కానీ థియేటర్ల తర్వాత అంటే రిలీజ్ అయిన తర్వాత మా వాళ్ళు రెడీగా ఉంటారు. అవును, రాయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు, అన్నిటికీ రాస్తున్నారు. బట్ మేము ఆ జాగ్రత్త పడ్డాం. నాకు తెలుసు అది, ఆ లైన్, ఆ థిన్ లైన్ ఏదైతే ఉందో అది జాగ్రత్త, దానికి పాజిటివ్ సైడే ఉండాలి, నెగిటివ్ సైడ్ ఉండకూడదని మ్యాక్సిమం అంటే చిన్న డీటెయిలింగ్ నుంచి వర్క్ చేసాం. ఎక్కడ మేము దొరకరు, మ్యాక్సిమం దొరకం. సో మా జాగ్రత్తలు మేము పడ్డాం. విశ్వక్ గారికి నార్మల్గా స్క్రీన్ మీద ఎలా ఉంటారో అందరికీ తెలుసు, అండ్ అవుట్ సైడ్ ద స్క్రీన్లో ఎలా ఉంటారు అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. అట్లాంటి టైంలో ఈ లేడీ గెటప్ అని చెప్పేటప్పటికి ఆయన దగ్గర నుంచి ఒక రియాక్షన్ వచ్చి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏం రియాక్షన్ వచ్చింది? ఫస్ట్ విశ్వక్ ఏమన్నాడంటే, నేను ఎక్కువ నవ్వను, అంటే కామెడీ సినిమా నేను చెప్పేది, కామెడీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనమాట.
అదే జనరల్గా నేను స్టోరీలు చెప్తే నేను నవ్వను అని చెప్పి అంటే తర్వాత చెప్పాడు నాకు ఇది, కానీ నువ్వు చెప్పినప్పుడు నవ్వినా నాకు డ్యామ్ షూర్ నేను చెప్పినప్పుడు నవ్వు వస్తుంది. నేను నా నరేషన్ కానీ నేను ప్లాన్ అంటే అంతకుముందు చెప్పాంగా చాలా మందికి అందరికి తెలుసు, కానీ నవ్వుతున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ సబ్జెక్ట్ అది డేరింగ్ అనేది. అప్పుడు నవ్వాడు, అది నవ్వి సూపర్ ఉందని చెప్పి నేను ఆ లాస్ట్ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ నాకు, విషయం కాదు. చేసేద్దాం ఇది అన్నాడు. అమ్మ నేను ఫస్ట్ వచ్చి సాగు గారికి ఫోన్ చేశాను ప్రొడ్యూసర్కి, సార్ చేద్దాం అన్నాడు సార్, ఒప్పేసుకున్నాడు అంటే సూపర్ అబ్బా నాకు తెలుసు విశ్వకు ఒప్పుకుంటాడని నాకు తెలుసు అని కంపల్సరీ ఆయన నాకు ఇలాంటి సబ్జెక్టులు ఆయన డేర్ చేస్తాడు. అంటే విశ్వ కెరియర్లో కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తాయి, చాలా వచ్చాయి కూడా అంతకుముందు. అశోకవనము, గామి, గ్యాంగ్స్ 3 పెడితే అసలు ఏంటి 3 డిఫరెంట్ 3 డైరెక్షన్లు అన్నట్టు డైరెక్షన్లు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో దీని తర్వాత కూడా లైనప్ అలాగే ఉంటుంది, ఆయన చూసింగ్ అలా ఉంటుంది. డిఫరెంట్గా చేద్దాం అనుకుంటే ఆ గట్స్ ఉన్నాయి, బేసికల్ ఆ ప్యాషన్ ఉంది, ఆ కేపబిలిటీ కూడా ఉంది. అది విశ్వక్ అయితేనే చేయగలుగుతాడు. తెలుగు ఇండస్ట్రీలో మేడం మూవీ మన రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన తర్వాత అంత ఫుల్ లెంత్గా ఆ టైప్ ఆఫ్ రోల్ అనేది తీసుకొని చేసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏమన్నా నాది మిస్టేక్స్ ఉండొచ్చు, మర్చిపోయింటే, బట్ నా విచిత్రం అప్పుడు ఉండే. యా, మరి విశ్వక్ గారు సో ఇంత మధ్యలో ఎవరు చేయకపోవడానికి సో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేస్తూ ఎంటర్టైన్ చేయబోతున్నారా? అదే దానికోసం బేసిక్గా పాయింటే అది. అంటే చాలా రోజులైంది కదా చూసి ఇది అని అందరూ అంటే సబ్జెక్టు అది మీకు చూస్తే తెలుస్తుంది. నా సబ్జెక్టు వేరే, ఇప్పుడు గత వచ్చిన ఫిలిం సబ్జెక్ట్స్ కూడా చాలా డిఫరెంట్, దానికి సంబంధం లేకుండా సబ్జెక్ట్ మేము అలా ప్లాన్ చేయలేదు. లేడీ గెటప్ వేయాలని వర్క్ చేసాం. లేడీ గెటప్కి మంచి ఒక థ్రెడ్, మంచి లేయర్ ఒకటి ఉంటే, ఓ ఎమోషనల్ లేయర్ ఉంటే బాగుంటుందని చెప్పి అంటే ఇష్టం వచ్చినట్టు. అందుకనే బేసిక్గా అంటే తర్వాత సినిమా చూస్తే తెలుస్తుంది, సోను మోడల్ ఈజ్ ఎ బ్యూటీషియన్, మెయిల్ బ్యూటీషియన్. ఇప్పటిదాకా ఆ క్యారెక్టర్స్ ఇప్పటిదాకా చేయాల. అది కూడా మెయిల్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ టైమే ఆ క్యారెక్టర్ చేయడం. సో అతను ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది, సీతా బ్యూటీ పార్లర్ అని, వాళ్ళ మదర్ నుంచి వచ్చిన ఇతనికి ప్రొఫెషన్ అనమాట. సో ఫస్ట్ లేడీ గెటప్ వేయాలంటే మనకేం కావాలి, మన ఆర్ట్ ఏం ఉండాలి ఫస్ట్ అసలు జనరల్గా కదా, మేకప్ కదా, మేకప్ ఇతను మేకప్ వేస్తాడు. ఓకే, అతని మేకప్ అతని మీద వేసుకుంటాడు అంతే. ఓకే, బేసిక్గా క్యారెక్టరైజేషనే అలా ఉంటుంది. నాకు అంటే నేను వేరే సినిమాలతో కంపేర్ చేయడం కాదు, కానీ చాలా టైం టేకింగ్. ఎవరు మనం కావాలంటే లేడీ గడపలో వేసుకోలేం కదా, మనం గడం మీద తీస్తే లేడీ కావాలి. దానికి ఒక ప్రొఫెషనల్ టచ్ అవసరం. ఆ ప్రొఫెషనల్ టచ్ ఫస్ట్ క్యారెక్టర్లో ఉంటుంది, అప్పుడే ఆ పర్ఫెక్షన్ వస్తుంది. అంటే బయట సో సినీ ఇండస్ట్రీలో ఒక రూమర్ అనేది కూడా నడుస్తుంది ఏంటంటే, తమిళ్ మూవీ రెమో మూవీకి దీనికి సో పోలికలు ఖచ్చితంగా ఉంటాయి, ఆ లేడీ గెటప్పే కాకుండా ఇన్ఫ్యాక్ట్ సో మ్యాక్సిమం ఉండొచ్చు అని కూడా అంటున్నారు. దీని గురించి ఛాన్సే లేదా? అస్సలు ఆస్మాన్ ఫరక్ ఉండబోతుంది. మంది ఓల్డ్ సిటీ సినిమా, మంది మన కల్చర్ అదంతా ఉంటుంది, దానికి అసలు సంబంధమే లేదు. అది ఇదే కాదు, ఏ సినిమా కూడా సంబంధం ఉండదు. ఓకే, గ్యారంటీ. అదైతే మీరు చూసాక మీరు చెప్తారు. అంటే విశ్వక్ గారి మూవీస్ సో ప్రీవియస్ ఉన్న మూవీస్కి దీనికి ద డిఫరెన్స్ అంటే లేడీ గెటప్ కాకుండా సో రిమైనింగ్ ఏముండవచ్చు అంటే ఆ లేరే అసలు ఇప్పుడు అంటే లైలా అనే సినిమానే కొత్తది. ఇప్పుడు మనం ఎట్లా ఇందాక అనుకున్నాం గామి, గ్యాంగ్స్ ఇవన్నీ అనుకున్నాం కదా, ఇదో కొత్త సినిమా. ఇదొక అంటే ఫలక్నామా దాస్ మళ్ళీ ఓల్డ్ సిటీలో మన కల్చర్లో ఉంటుంది. దాని తర్వాత ఇది క్యారెక్టరేషనే కొత్తది కదా, మోడల్ క్యారెక్టరేషను, ఒక బ్యూటీ పార్లరు, లేడీస్ చుట్టుపక్కల మొత్తం సెట్లో అందరు లేడీసే ఉంటారు. సినిమాలో స్క్రీన్లో కూడా రేపు మొత్తం ఎక్కువ లేడీస్ కనబడతా ఉంటారు. బ్యూటీ పార్లర్, లేడీస్ బ్యూటీ పార్లర్ అది. సో అలా కలర్ఫుల్గా ఉంటుంది సబ్జెక్టు. అంటే మీ మూవీస్లో ప్రీవియస్ మూవీ బట్టల రామస్వామిలో ఒక ఐకానిక్ సీన్ అనేది కూడా ఉందన్నమాట. ఒకటే ఉందా అంటే చాలా ఉన్నాయి, అందులో వచ్చి ఒకటి తీసుకున్నా. సో మనకున్న టైం కన్స్టెన్స్లో ఏంటంటే శోభనం జరిగే టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దట్ మీరు చూశారు. అంటే నేను కొంతమంది చూపించా, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చూసింటారు. 10 మెంబర్స్లో 7 మెంబర్స్కి నచ్చింది ఆ సినిమా. అందులో కొన్ని చాలా సీన్స్ వరకు కొన్ని సీన్స్ అనేది కూడా కొన్ని బాగానే ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి చేసినది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే శోభనం గదిలో సో ముస్లోళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ముందు చేయండి అని అంటే ఏంటిది అనే కైండ్ ఆఫ్ సౌండింగ్ సంథింగ్ డిఫరెంట్. సో ఆ మూవీలో అట్లా
సో అలాంటిది సో ఈ మూవీలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎన్ని కావాలి మీకు? ఓ ఉంటాయి, బాగా మంచి మంచిగా ఉంటాయి, మంచి సీన్స్ ఉంటాయి. బేసిక్గా నేను అంటే అది క్రియేట్ చేసి రావడం కాదు, కానీ కథలో అవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అది మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. మన అభిమన్యు సింగ్ ఆయన ఉన్నారు ఇందులో, ఆర్టిస్ట్ మెయిన్ చేస్తున్నారు. ఆయన యాక్టింగ్ చూసి మీరు ఆయన ఫ్యాన్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు రేపు ఐకానిక్ మూమెంట్స్లో ఆయన చాలా మూమెంట్స్ ఉంటాయి అనేవి అభిమన్యు సార్వి. రీసెంట్ టైమ్స్లో ఆయనని మంచి తెలుగు మూవీస్లో చూడడం చాలా తక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి అసలు ఆయన యాక్టింగ్ చూపించేస్తాడు ఇందులో. ఆయన థియేటర్ ఆర్టిస్ట్ బేసికల్లీ చాలా పొటెన్షియల్ ఉంటుంది వీళ్ళలో. అంటే మనం రైటర్స్గా, మనం డైరెక్టర్స్గా ఆయన లాగగలిగితే బయటికి మనం ఎంత తీసుకుంటే అంత. ఓకే, అండ్ ఈ మూవీలో హీరోయిన్ ఆకాంక్ష. సో ఆకాంక్షకి అంటే కంప్లీట్గా మేల్ అండ్ ఫీమేల్ రోల్ అనేది కూడా సో లైలాగా కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు హీరోయిన్ని కేవలం ఒక గ్లామర్ డాల్ గాను అండ్ లేకపోతే ఏదో కథలో ఉండాలి కాబట్టి అన్నట్టు తీసుకున్నారా, లేకపోతే తనకు కూడా ఒక ప్రామినెంట్ రోల్ అనేది కూడా ఉందా? మంచి ప్రామినెంట్ రోల్ ఉంటుంది, కానీ గ్లామరస్గా బ్యాలెన్స్ చేద్దామని తీసుకున్నా. మళ్ళీ లైలా వచ్చాక లైలా డామినేట్ చేసేస్తుంది అని చెప్పి, ఎంతో గ్లామరస్ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అది తీసుకోవడం జరిగింది. మంచి మంచి క్యారెక్టర్, బేసిక్గా జిమ్ ట్రైనర్ క్యారెక్టర్ అనమాట. సేమ్ ఓల్డ్ సిటీలో ఆమె డైనమిక్స్ అనుకుంటాయి. సో షీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ వెరీ గుడ్ డాన్సర్. అండ్ లుక్స్లో ఆటోమేటిక్గా మనందరికీ తెలుసు. టీజర్ రిలీజ్ అయింది, సో పీపుల్ ఆల్సో లైకింగ్ ఇట్. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని పక్కన పెట్టేద్దాం. సో ఎక్కువగా డబల్ మీనింగ్ డైలాగ్స్ అనేది కూడా ఉంటున్నాయి అని చెప్పేసి కొంతమంది జర్నలిస్ట్ వాళ్ళు కూడా అంటూ కూడా, అంటే దానికి రిటర్న్లో మన విశ్వక్సేన్ గారు కూడా రిటర్న్ కౌంటర్ అనేది కూడా వేశారు. సో దీని గురించి మీరేమంటారు? లేదంటే డైలాగ్ చూసి మనం అది డబల్ మీనింగ్ లేదా సీన్ చూసి చెప్తే తెలుస్తుంది. అది ఆ సీన్లో ఏంటి అన్నది. ఇప్పుడు ఒక విలన్ ఉండి ఆ విలన్ ఒక ఏదన్నా అండమో అలాంటిది ఏదన్నా జరిగి అక్కడి నుంచి ఆ మూడ్ రావడం అనేది బేసిక్గా సీన్ ఫ్లో ఉంటుంది. మనం ఒక్క వర్డ్ చూసేసి ఆ సీన్ని డబుల్ మీనింగ్ అని అనలేము. బట్ ఆ డబుల్ మీనింగ్స్ ఉండవు, నాటీ ఉంటుంది. నా ఫిలిమ్స్లో నాటీ కామెడీ ఉంటుంది. అది మట్టలాంసం మీరు చూసినా సరే నాటీ కామెడీ ఉండాలి, ఏదో రష్ ఉండాలి. అది ఏది ఏమొస్తుంది మీకు? మీరు నవ్వుకున్నారా టీజర్ చూసి? నవ్వుకున్నారా? గ్యారంటీగా అయిపోయింది. మరి థియేటర్లో నవ్వించబోతున్నారా? కడుపు ఇంకా నవ్విస్తాను, బుగ్గలు నొప్పుడుతాయి. బొగ్గున నొప్పుతాయా? అది మాత్రం గ్యారంటీ. ఓకే, అండ్ సో ఇందులో ఏంటి బ్రో అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్ ఓకే కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆ థీమ్ను కూడా కంప్లీట్గా అలాగనే తీసుకున్నారా మీరేంటి? అంటే ఎక్కడ చూసినా కానీ ఈవెన్ టైటిల్స్ విషయంలో కానీ మొత్తం జిగేల్ రాజా. సో ఆ కంప్లీట్ మొత్తం సెట్తో పాటు అన్ని ఎవ్రీథింగ్ కలర్కి ఇంపయ్యే ఆ కలర్ టోన్స్ అనేది కూడా తీసుకున్నారు. లైలా అంటే లేడీ క్యారెక్టర్ వస్తుంది అంటేనే కలర్ఫుల్ క్యారెక్టర్. అది ఆ క్యారెక్టరే కలర్ఫుల్ క్యారెక్టర్. దానికి బ్యాలెన్స్ చేసాం సోను మోడల్ని. బేసిక్గా ఫస్ట్ నుంచి లైలా ఈజ్ మోర్ కలర్ఫుల్, తర్వాత సోను మోడల్ యాడ్ అయ్యాడు. దాని ఇంకా అది బ్యాలెన్స్ అయిపోయింది. సో ఎన్విరాన్మెంట్, బ్యూటీ పార్లర్, లేడీస్ ఇవన్నీ అప్పటికి ఆ కథలోనే ఉంది కదా. నేను 2-3 చెప్తే దాన్నే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అని ఉంచుకోవచ్చు. ఓకే, నైస్. అండ్ ఫ్యామిలీస్ చూడొచ్చు అంటారా? 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఓకే, నేను చెప్పిన దాంట్లో కూడా ఒక లేడీస్ బ్యూటీ పార్లర్ అంటున్నా కదా. మ్యాక్సిమం ఫ్యామిలీస్లో ఎవ్రీ ఫ్యామిలీలో ఒకరిద్దరు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అనేది సహజం కదా మనకి. నాకెందుకో February 14th అబ్బాయిలందరూ పూలు అమ్మాయిలకి ఇయరేమో, హీరోయిన్కి ఇక్కడ డైరెక్ట్ విశ్వక్ గారు ఇస్తారేమో, థియేటర్లో ఎగరేస్తారు. ఈసారి పేపర్లో బదులు పూలు ఎగరేద్దాం. పూలే అంతే. ఓకే, నైస్. అండ్ మ్యూజిక్ కూడా మంచి రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. పెంచల్ దాస్ గారు అండ్ మధుప్రియ గారు పాడిన మరి అయితే ఆ సాంగ్ అనేది కూడా మంచి రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. ఆ మ్యూజిక్ గురించి అసలు లియాన్కి విశ్వకి మంచి కాంబినేషన్ కదా. అది ఆల్రెడీ 2 hits ఇచ్చారు ఆల్రెడీ. సో అది మంచి చాయిస్. లియాన్ జేమ్స్ చేయడం అనేది సూపర్ చాయిస్. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ పెంచల్ దాస్ గారి వాయిస్ అసలు రత్తమ్మ పాట ఫస్ట్ విన్నప్పుడే షూర్ షాట్ హిట్ అనుకున్నాం మేము. అది అందుకనే వెంటనే రిలీజ్ చేసాం. అది సో ఆయన వాయిస్ చాలా ప్లస్ అయింది సాంగ్కి. అండ్ మధుప్రియ గారి వాయిస్ కూడా. మీరు సినిమాలో రత్తమ్మ పాట టైము, దాని ముందు లీడ్ సీను గుర్తుపెట్టుకున్న తర్వాత మాడదాం.
నైస్. అండ్ మీ డైరెక్షన్ పరంగా ఒకసారి చూసుకుంటుంటే స్కేల్ అనేది కూడా పెరిగింది. మీరు ఒక చిన్న బడ్జెట్లో తీద్దాం అనుకునేది, సో ఇది కంప్లీట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికి 10 times అనేది కూడా పెరిగిపోయింది. ఎనీ ప్రెషర్డ్గా కానీ సో ప్రొడక్షన్ హౌస్ నుంచి నాకు ఎప్పుడు సపోర్ట్ అండి. సావు గారు ఈజ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. ఆయనకి కథకి ఏం చేయాలో తెలుసు, కథని ఎక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ డ్రాప్ అవ్వనివ్వరు. ఏ సీన్ అయినా సరే రోజు చెక్ అంటే లైక్ హీల్ బి కమింగ్ టు ద షూట్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వరు. బేసిక్గా ఆ ఫ్రీడమ్ ఇస్తారు డైరెక్టర్కి. అప్పుడే అందుకనే ఇంత ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లేడీ గెటప్ సినిమానే ఒక ప్రొడక్షన్ హౌస్ ఓకే చేసిందంటే అది అక్కడే వాళ్ళు దే వాంటెడ్ ట్రై సంథింగ్ న్యూ, ఏదైనా కొత్తగా చేద్దాం, ఎక్స్ ఫ్యాక్టర్ ఏదైనా చేద్దాం అని చెప్పి దిగడం జరిగినప్పుడు మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆ సపోర్ట్ వల్లే ఈరోజు లైక్ రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా మీకు నాకు కొన్ని హిందీ ఫిల్మ్స్ ఇష్టం. మౌనికా మే డార్లింగ్ కానీ, లూడో కానీ, లేకపోతే రాజ్ కుమార్ రావు ఫిలిమ్స్, ఆయుష్మాన్ ఖురానా ఫిలిమ్స్, ఇవన్నీ మంచి కల్చరల్ బేస్డ్ ఫిలిమ్స్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. అది బ్యాలెన్స్ అవుతుంది, ఆ కలర్ కనబడుతుంది మీకు సినిమాలో. మన ఓల్డ్ సిటీ, మన హైదరాబాదు మనం ఒకలాగా చూపించాం. ఇప్పుడు అలా చూడబోతున్నారు, మన కల్చర్ని చూడబోతున్నారు. సో మన కల్చర్కి తగ్గట్టు దాన్ని తగ్గట్టు యూఆర్ షోయింగ్ దట్. విజువల్లీ రిచర్డ్ ప్రసాద్ ఇస్ ద డిఓపి ఆఫ్ దిస్. వెరీ టాలెంటెడ్. వీళ్ళందరూ ప్లస్ బేసికలీ డైరెక్టర్కి ఈ బలం అంతా ఇదే. రైటర్ దగ్గర నుంచి, ఎడిటర్ దగ్గర నుంచి, సాగర్ అని 25 years కిడ్, సూపర్, వెరీ వెల్ డన్. రేపు మీకు కనబడుతుంది ఆయన కట్స్ అన్నీ కూడా. అంటే మన విశ్వక్ గారి లేడీ గెటప్ దాని గురించి ఆయన చేంజ్ చేసుకోవడం కానీ, సో కంప్లీట్గా కొంచెం చెబ్బీగా ఉంటారు. బియర్డ్ అనేది కూడా కొంచెం తీసిన తర్వాత ఆ చేంజెస్కి కానీ ఆయన తీసుకున్న జాగ్రత్తలు, సో తగ్గాడు చాలా. 20 kgs తగ్గాల్సి వచ్చింది, తగ్గాడు కూడా. అండ్ లేడీ గెటప్, లేడీ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా చాలా, అవన్నీ బ్యాలెన్స్ చేయడానికి తగ్గి చాలా కష్టపడ్డాడు విశ్వక్. అసలు నాకు పర్సనల్గా మీ ఇద్దరం తెలిసిన నుంచి వచ్చినాం, అలా మా ఇద్దరికి మంచి ర్యాప్ ఉంటుంది ఒకటి. అంటే ముందు నుంచి ర్యాప్ ఉందా? లేదు, ముందు నుంచి తెలియదు, ఈ సినిమా నరేషన్ దగ్గర నుంచి. సో ఆ నరేషన్ టైంలో మీది తెలిసినారు, నాది తెలిసినారు అన్నారు. అదే ప్లస్ పెద్ద హీరో కదా, నాకు కూడా ఎంతైనా భయం ఉంటుంది అంటే సబ్జెక్ట్ ఒప్పుకుంటాడా లేదా అన్నది. కానీ అసలు ఏ రోజు కూడా నాకు ఆ ఫీలింగ్ ఇప్పలే. ఫ్రెండ్ విశ్వక్, ఫ్రెండ్ అసలు ఎంతో అంటుంటారు కానీ సూపర్ ఫ్రెండ్. అసలు ఫ్రెండ్కి అసలు ప్రాణం ఇచ్చేస్తాడు. సో ఫస్ట్ టైం లేడీ గెటప్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విశ్వక్ గారిని చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? హ్యాపీ, సూపర్ హ్యాపీ. మేము లుక్ టెస్ట్ అప్పుడు అసలు ఫుల్ గడ్డ కూడా అక్కర్లేదు నాకు, ఇంతవరకు చూసాము. బా సెట్ ఫుల్ హ్యాపీ ఆ రోజు. అప్పటికి మెయిల్ షూటింగ్ అయిపోయింది. సో ఎక్కడైనా డౌట్ ఉండిందా ఏంటంటే ఆ లేడీ గెటప్ అరే వస్తుందా రాదా? డౌట్ కాదు కానీ క్యూరియాసిటీ. అసలు అంటే మేము అనుకున్నాం ఆల్రెడీ, విశ్వకి పిచ్చ కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి. నేను అసలు లేడీ గట్ట నువ్వు నన్ను లేడీ తయారు చేయి, అదిరిపోద్ది, నేను మామూలుగా కనపడను నీకు అని ఫస్ట్ నుంచి పిచ్చ కాన్ఫిడెన్స్. నాకు ప్రొడ్యూసర్కి మాకు తెలియదు కదా, చూడలేదు కదా మేము, కొంచెం క్యూరియస్గా ఉండే ఎలా ఉంటాడు, ఎలా ఉండబోతున్నాడు. ఎందుకంటే ఇదే ప్రాణం సినిమాకి, ఇది క్రాక్ చేయగలి, మిగతా అంతా క్రాక్ అయిపోయింది ఆల్రెడీ, అంతా అయిపోయింది సినిమా అంతా. ఎక్కడే క్రాక్ చేయాలి మనం ఎట్లా అని చెప్పి కాస్ట్యూమ్స్ పరంగా, హెయిర్ మేకప్ పరంగా కూడా మన రెమోకి చేసిన మేకప్ ఆర్టిస్ట్ అనమాట, వాళ్ళు వచ్చి చేశారు. దే వర్ ఆల్సో వెరీ ప్రొఫెషనల్. బట్ విశ్వక్కి అంటే క్రెడిట్ ఎక్కువ విశ్వక్ వెళ్తుంది. అంత 2.5 hours మేకప్ చేయించుకోవడం రోజు, మళ్ళీ తీసి ఎవ్వరికి కనపడకుండా ఇంట్లో ఉండి, మళ్ళీ పొద్దున మళ్ళీ షూటింగ్ తప్ప ఇంకెవ్వరికి వచ్చేది, ఓన్లీ వీడియో కాల్స్ ఎప్పుడు చేసేవాడు, లేడీ గెటప్ వేసి వాళ్ళ ఫ్రెండ్కి చూపించేవాడు. వాళ్ళు గుర్తుపట్టేటోళ్ళు కాదు, ఇలా ఎవరు అనుకునేటాడు, నేనే అని చెప్పి మొగ్గంతులు అంటే అప్పుడు అరే విశ్వక్ నువ్వు అలా. అంటే బాలకృష్ణ గారి రియాక్షన్ అట్ వాస్ ఎపిక్ అనమాట. అరే ఆ పార్టీ డాకు మహారాజ్ సక్సెస్ దాంట్లో ఉన్నప్పుడు విశ్వక్ చూపిస్తూ ఉంటే, అంటే ఆయన చూసి ఆయన ఇచ్చే రియాక్షన్స్ బట్టి అరే ఇది ఎలా ఉండబోతుందా, రేపు రిలీజ్ అయ్యేది ఇప్పుడే రిలీజ్ చేయొచ్చు కదా చాలా మంది కూడా అనుకున్నారు. సో ఆ రియాక్షన్ ఎలా అనిపించింది? వెరీ హ్యాపీ అండి. అది సార్ చూడడము, ఎంజాయ్ చేయడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా మాకు. అండ్ విశ్వక్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అవుట్పుట్ అంతా చూసుకుని మొత్తం అంతా పెద్ద అంటే యూనో అందరూ చెయ్యని రోలు ఎవరు ఎక్కువ చేయరు. మళ్ళీ దీని తర్వాత ఏ హీరో లేడీ గెటప్ వేస్తారో మనకు తెలియదు. ఇప్పట్లో దగ్గరలో కూడా మనం అంత ఊహించుకోవాలి. మేబీ దీని తర్వాత ఏమైనా చేస్తారేమో. ఇది మళ్ళీ ఒక 2 decades తర్వాత ఇది ఫస్ట్ కదా మళ్ళీ. సో అందరూ ఎక్సైటెడ్ ఉన్నాం. అండ్ బాలకృష్ణ సార్ నుంచి వచ్చింది వెరీ హ్యాపీ. అంటే మాకు
ఎనర్జీ బూస్ట్. ఓకే, ఇట్ వాస్ నైస్ బ్రో. అండ్ తనకైతే Feb 14th నాడు లైలా మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయబోతుంది. వన్ ఫైనల్ క్వశ్చన్ ఇస్, ఈ లేడీ గెటప్ అనేది కూడా ద స్పాన్ మూవీలో సో ఎంతసేపు ఉండొచ్చు? సెకండ్ హాఫ్ మనకి ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి వచ్చేస్తాడు లైలా. ఇంటర్వల్ బ్యాంక్ నుంచి సో ఫుల్ త్రూ అవుట్ ఉండబోతుంది అనమాట. బాబోయ్, నేనైతే ఒక 20 minutes ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నాను, మొత్తం హాఫ్ సినిమా పెట్టేశారు అనమాట. సో నైస్ బ్రో. దానికి Feb 14th నాడు రాబోతుంది. సో ఇట్స్ గోయింగ్ టు ఎంటర్టైన్ ద ఆల్ తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.